మనుషులు మారిపోతున్నారు. మానవత్వం చచ్చిపోతుంది. అమ్మంటే ప్రేమ తగ్గిపోతుంది. నాన్నంటే గౌరవం ఉండటం లేదు. తోడబుట్టిన వారి గురించి మాట్లాడుకోవడం ఈ రోజుల్లో అనవసరమైపోయింది. బంధాలు బలహీనమైపోయాయి. డబ్బు కోసమే బ్రతుకుతున్నారు. డబ్బులు ఇచ్చినవారు మంచివారుగా, డబ్బులు ఇవ్వని వారు చెడ్డవారుగా సృష్టించబడుతున్నారు. వారికి వారుగా నరకం వైపు అడుగులు వేస్తున్నారు. ఎన్నిసార్లు సహాయం చేసినా, ఎంత మంచితనంగా ఉన్నా ఒక్కసారి సహాయం చేయకుండా ఉన్నవారి బంధాలు తెగిపోతున్నాయి. ఈ రోజుల్లో కన్నవారిని గాలికి వదిలేయడం చాలా తరచుగా జరుగుతూ ఉంది. ఈ కాలంలో వృద్ధాప్యం అనేది వృద్ధులకు శాపంగా మారిపోయింది. ఆ సమయంలో ఆదుకోవలసిన కొడుకులు కూతుర్లు వారిని పట్టించుకోవడమే లేదు. బ్రతికుండగానే అన్నానికి కూడా నోచుకోలేకపోతున్నారు ఆ ముసలివాళ్ళు. అసలు కనీసం చనిపోతే కర్మకాండలైనా చేస్తారా? అలాగే ఆస్తి కోసం కొట్టుకునే అన్నదమ్ములు కనీసం దశదిన కర్మ అయినా చేస్తారా? ఇన్నాళ్ళు బ్రతికి కష్టపడి పిల్లలను పెంచి సమాజంలో కలిసి బ్రతికిన మనిషికి మరణం తర్వాత చేసే కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని పిల్లలు తీర్చుకునేవి, కొన్ని తల్లిదండ్రులు కోరుకునేవి. అలా వాటిలో ముఖ్యమైనవి దశదిన కర్మ. అలా పిండ ప్రదానం తర్వాత బంధువులకి, గ్రామ ప్రజలకి భోజనాలు పెడతారు. ఇది మన సాంప్రదాయం. మనిషికి 9 నెలలు గర్భంలో ఉండటం పిండంతోనే మొదలవుతుంది కదా. అలా చివరి తంతు కూడా పిండ ప్రదానంతోనే జీవితం పూర్తవుతుంది. పెద్ద కర్మ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకు మరో శరీరం దొరుకుతుందని చాలామంది యొక్క నమ్మకం. అయితే మరికొందరు మంది యొక్క నమ్మకం ఏంటంటే వారి ఆత్మ శాంతిస్తుందని. ఎందుకంటే చివరిసారిగా చనిపోయిన వ్యక్తిని తలుచుకుని ఆ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కలిసి భోజనం చేయటం మన ఆచార్యం. ఈ కర్మలను చేయటం వలన కుటుంబం వారి యొక్క బాధలను కాస్తంతైనా మర్చిపోతారు అని నమ్మకం. అదేవిధంగా మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, ఇలా మన ఆచారాలు సాంప్రదాయాల్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి అని. అయితే ఎంతమంది కొడుకులున్నా కూడా ఆస్తులు పంచుకుంటారు, కానీ చివరికి తల్లిదండ్రులను పట్టించుకోరు. మరి ఇలా వాటాలేసుకునే పిల్లలు చివరికి పెద్ద కర్మైనా చేస్తారా అని అనుమానం కూడా వస్తూ ఉంటుంది బ్రతికున్న ముసలి వాళ్లకు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే స్టోరీని చివరి వరకు చూడాలి. కృష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. తన పేరు రంగమ్మ. అయితే రంగమ్మకు 4 సంతానం, 4 కొడుకులే. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళని చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. 4 కొడుకులు ఉద్యోగాలు కూడా సెటిల్ అయ్యారు. 4 కొడుకులకు పెళ్ళిళ్ళు కూడా జరిపించింది. పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఒక్కో కొడుకు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. అందరూ తమ వృత్తి నిమిత్తం అక్కడక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రంగమ్మ మాత్రం ఒక్కతే వండుకొని ఆ ఊర్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. కొడుకులు కోడళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఆ వృద్ధురాలి దగ్గర ఉండేవారు కాదు. అలా 1 గంట సమయానికి వచ్చి సంవత్సరానికి ఒకసారి చూసేవారు. అలా ఆ ఊరిలో జీవితం కొనసాగిస్తున్న రంగమ్మకు కాలం గడిచే కొద్దీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పుడు రంగమ్మ అనారోగ్యం పరిస్థితిలో దీనంగా ఉంది. కొడుకులను చూసుకోమని చెబితే ఒక్కొక్కరు వాటాలు వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే 3 నెలలు నీ దగ్గర, 3 నెలలు నా దగ్గర, అలా సంవత్సరం గడుపుదాం, నేను ఒక్కడినైతే చేయను అని ఒకరికి ఒకరు పొంతనగా మాట్లాడుతూ వాటాలు వేస్తున్నారు. ఈ మాటలన్నీ వింటున్న రంగమ్మ మాత్రం తట్టుకోలేకపోయింది. 4 కొడుకులను ఒకే దగ్గర ఉంచి పెంచిన నేను ఈరోజు ఒక్కొక్కరి వాటాగా మారిపోయానా అని బోరున విలపించింది. అలా వాటాలు వేసుకున్న తర్వాత రంగమ్మ ఒక్కొక్కరి దగ్గర 3 నెలలు ఉండడం తనకి బాధగా అనిపించింది. అలా ఉంటున్న రంగమ్మకి కొన్నాళ్ల తర్వాత చాలా బాధ అనిపించింది. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా ప్రవర్తించడం, కొడుకులు కటువుగా మాట్లాడేవాళ్ళు. చేతులతో పెంచిన కొడుకులు కటువుగా మాట్లాడటంతో, తిట్టడంతో తట్టుకోలేకపోయింది ఆ రంగమ్మ. కొడుకులు అలా మాట్లాడడం సహించలేని ఆ తల్లికి ఒక భయం వేస్తుంది. అదేమిటంటే చనిపోయిన తర్వాత ఈ వాటాలు వేసుకునే కొడుకులు నా దశదిన కర్మైనా చేస్తారా? అది కూడా వాటాలతో వెనకడుగు వేస్తారా అని. తను చనిపోయిన తర్వాత గ్రామ ప్రజలకు తన పేరు మీద భోజనాలైనా పెడతారా లేదా అని అనుమానం కూడా కలిగింది. ఆ కొడుకులు సరిగ్గా పెట్టరేమో అన్న అనుమానం తనకి చాలా అవమానంగా అనిపించింది. ఇక దాంతో రంగమ్మ చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే తన 4 కొడుకులను ఒక్క దగ్గరికి పిలిపించింది.
ఆ తర్వాత వారితో ఇలా చెప్పింది, నేను బ్రతికి ఉండగానే నా పెద్ద కర్మ భోజనాలు పెట్టండి, ఊరందరిని పిలిచి అని చెప్పింది. అప్పుడే పిండ ప్రదానం చేస్తే బాగోదు కదా, అందుకే కనీసం భోజనాలైనా పెట్టండి అని చెప్పింది రంగమ్మ. పిండ ప్రదానం ముందే చేస్తే మీకు పాపం కలుగుతుంది, ఈ భోజనాల వల్ల ఎటువంటి పాపమూ ఉండదు అని తన కొడుకులతో చెబుతుంది. నలుగురు నా పేరు మీద కడుపు నిండా భోజనం చేస్తారు, నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పి ఆ సమాచారాన్ని అనుసరించమని కోరింది. మొదటగా ఈ విషయం గురించి కొడుకులు నిరాకరించారు. ఆ తర్వాత తల్లి ఒత్తిడితో సరేనని ఒప్పుకున్నారు. వారికి తప్పు చేస్తున్నామేమో అన్న అనుమానం కూడా ఉన్నా ఎలాగైనా తల్లి కోరికను తీర్చాలి అని అనుకున్నారు. అలాగే తను చూసి సంతోషపడేలా చేయాలి అనుకున్నారు. ఎందుకంటే ఆమె పెద్ద కర్మ భోజనాలు తనే స్వయంగా చూస్తోంది కాబట్టి తనకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని భావించారు కొడుకులు. ఇక తన తల్లి యొక్క పెద్ద కర్మ భోజనాలకు ఊరంతా ఆహ్వానం ఇచ్చారు. అలాగే బంధువులకు కూడా ఆహ్వానం పంపించారు. కాకపోతే బ్రతికున్న ఆ తల్లి పేరుతో కొడుకులు పంపించిన దినకర్మ ఆహ్వానం అది. గ్రామంలో ఉన్న 100 మంది కొడుకులు నిర్వహించిన ఆ భోజనానికి వచ్చారు. రంగమ్మ మాత్రం అందరిలో తిరుగుతూ అందరికీ కనిపిస్తూ తృప్తిపడ్డారు. ఇక అమ్మ చెప్పినట్టుగానే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు నలుగురు కొడుకులు. ఇక కొందరి ప్రజలకు మాత్రం తన చేతితో స్వయంగా వడ్డించింది రంగమ్మ. అలా ఆమె బ్రతికుండగానే దశదిన కర్మ భోజనాలు పెట్టి తన తల్లిని తృప్తిపరిచారు. ఇటు తల్లి అటు కుటుంబ బంధువులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సంతోషమే రంగమ్మకు కొడుకులపైన మరింత ప్రేమ కలిగేలా చేసింది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నలుగురు కొడుకులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మళ్ళీ రంగమ్మ ఒంటరిదైపోయింది. తర్వాత రోజులు గడిచిపోతూ ఉండగా రంగమ్మ ఆరోగ్య పరిస్థితి మరీ దీనంగా తయారయ్యింది. దాంతో ఒకరోజు రంగమ్మ కన్ను మూసింది. ఆ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న నలుగురు కొడుకులు హుటాహుటిగా గ్రామానికి చేరుకున్నారు. తన తల్లి యొక్క అంతిమ సంస్కారాలు నలుగురు వాటాలు వేసుకుని డబ్బుతో చేశారు. ఆ తర్వాత జరిగే దశదిన కర్మ యొక్క మాటే మాట్లాడకుండా ఆ ఊరు నుంచి ఎవరి దారిన వాళ్లే వెళ్ళిపోయారు. అయితే ఒకరోజు ఆ గ్రామస్తుడు ఒక పెద్ద మనిషి పెద్ద కొడుకుకి ఫోన్ చేసి అడగగా అతను ఇలా సమాధానం చెప్పాడు, మా అమ్మ బ్రతికుండగానే తన కర్మ భోజనాలు పెట్టించుకుంది కాబట్టి మేము మళ్ళీ చేయటానికి మా దగ్గర డబ్బులు లేవు అని సమాధానమిచ్చారు. అలా రంగమ్మ అనుమానించిన ఆ పరిస్థితి ఈరోజు నిజమయ్యింది. కానీ రంగమ్మ ఆత్మ మాత్రం ఘోషిస్తూ ఉంటుందేమో. ఎందుకంటే ఎంత మాత్రము బ్రతికుండగా పెట్టిన భోజనాలు చనిపోయిన తర్వాత పెట్టిన భోజనాలకు తేడా ఉంటుంది కదా. అది గమనించలేని జనాలు కూడా మన చుట్టుపక్కల సంచరిస్తున్నారు అని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.